హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ పొన్నగంటి శివయ్య, డైరెక్టర్ ఆఫ్ శ్రీ అను పబ్లికేషన్స్. మిత్రులారా, ఈరోజు ఒక మంచి ఫ్యాకల్టీతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ సార్ పేరు శ్రవణ్ సామ్రాణి, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ఈ సారు ఒక ప్రొఫైల్ తీసుకుంటే సార్ బీటెక్ రాజస్థాన్ ఐఐటి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో ఒక 10 years నుండి హైదరాబాద్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకు జాతీయ స్థాయిలో అంటే యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అదేవిధంగా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీపీఎస్సి, అదేవిధంగా డివైడ్ అయిన తర్వాత ఉన్నటువంటి ఏపీపీఎస్సి ఎగ్జామ్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మరియు పోలీస్ కానిస్టేబుల్స్, ఇతర ఎగ్జామ్స్, ఇతర పరీక్షలకు సచివాలయానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి, గురుకులాలు మరియు పోలీస్ కానిస్టేబుల్స్, అదేవిధంగా రేపు వచ్చేటటువంటి వార్డ్ ఆఫీసర్స్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా సారు డీల్ చేస్తున్నారు. మరి సార్ యొక్క ఇంటలెక్చువల్ ఏంటంటే, సార్ చిన్నవాడిలాగా కనపడుతున్నారు కానీ పెద్దోడే, డ్రీమ్ బాయ్ లాగా ఉన్నాడు కానీ చక్కగా మీకు మంచి నాలెడ్జ్ ఇస్తాడు. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా చదవాలి, ఒక విధానం ప్రకారం చదవాలి అని తీసుకొచ్చేటటువంటి వ్యక్తి. అంటే ఉదాహరణకి ఇంటర్నేషనల్ అఫైర్స్ని తీసుకుంటే ఇండియా రిలేషన్ విత్ టు నైబరింగ్ కంట్రీస్, అంటే ఫస్ట్ నైబరింగ్ కంట్రీస్ దగ్గర నుంచి వెళ్తారన్నమాట. అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి ఇష్యూస్, సంబంధాలు, ఇండియాకు చైనాకు ఉన్నటువంటి ఇష్యూస్, విధానాలు, సంబంధాలు, అదేవిధంగా ఇండియాకి బంగ్లాదేశ్కు ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా ఇండియాకు శ్రీలంకకు ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా ఇండియాకు చైనా, ఈనాడు మరి చైనాకి ఈ వైరస్ వలన కావచ్చు, మరి ఇతర విధానమైన కావచ్చు, మరి చైనా అంటే ఒక రకమైనటువంటి నేమ్ వచ్చింది దానికి, అది బ్యాడ్గా కానీ గుడ్గా కానీ. సో దీని మీద ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంది. ఈ కరోనా వైరస్ సంబంధించి, ఈ చైనా ట్రేడ్ రిలేషన్ విత్ ఇండియా, ట్రేడ్కి సంబంధించినటువంటి ఈ విషయాల మీద. కాబట్టి ఈ విషయాల మీద సారు చాలా జాగ్రత్తగా చెప్తున్నారన్నమాట. డిఎస్సిలోనూ కరెంట్ అఫైర్స్ ఎఫెక్ట్ ఉంటుంది, మరి మీరు రాసేటటువంటి ఇతర పోటీ పరీక్షల్లో కూడా కరెంట్ అఫైర్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. అంటే సార్ చెప్పేటప్పుడు మీరు వింటే కరెంట్ అఫైర్స్ సపరేటు, జీకే సపరేటు, ఇవన్నీ ఉండదన్నమాట. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్తారన్నమాట. అది స్టాక్ జీకే అవుతుంది. ఇప్పుడు దాని కమిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వార్తల్లో వ్యక్తులు కావచ్చు, వార్తల్లో ప్రదేశాలు కావచ్చు, అదేవిధంగా పర్యటనలు కావచ్చు, మోడీ పర్యటనలు కావచ్చు, దానికి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఏమో స్టాక్ జీకే అవుతుంది, కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలేమో కరెంట్ ఈవెంట్స్ అవుతాయన్నమాట. కాబట్టి కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ మీరు ఎలా చదవాలి, ఎప్పటి నుంచి చదవాలి అంటే, ఇప్పుడు సపోజు 2020 కాబట్టి 2019 అక్టోబర్ నుండి చదువుకోవాలి. ఆ ఎగ్జామ్ యొక్క స్టేటస్ని బట్టి చదువుకోవాలి. సపోజ్ రేపు ఆర్ఆర్బీ జరుగుతుంది, December 15 నుంచి ఆర్ఆర్బీ ఎగ్జామ్ జరుగుతున్నాయి. కాబట్టి నవంబర్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి ఈవెంట్స్ చదువుకోవాలి చెప్తారు సార్. ప్రతి నెల వచ్చి చెప్తూ ఉంటారు మీకు, ప్రతి నెల ఇప్పటి వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్, తర్వాత మళ్ళీ జరగబోయాయి. అదేవిధంగా మీకు డిఎస్సి సపోజ్ మార్చిలో లేదా ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, ఎప్పటి నుంచి చదువుకోవాలి? 2019 December నుండి
2019 డిసెంబర్ నుండి, ఒకవేళ డిఎస్సి ఎగ్జామ్ ఏప్రిల్ అయితే మార్చి 31వ తారీఖు వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ చదువుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఒక బిట్ మిస్ కాకోకుండా ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఏమని చేస్తున్నారు, మొత్తము నువ్వే చెప్తావా, మరి అన్నీ మీ దాంట్లో లెక్చర్స్ లేరా, ఫ్యాకల్టీ లేరని కొంతమంది ప్రత్యర్థులు భయపడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. దానికి మీరే నిదర్శనం, మీరే సాక్ష్యం, మీరే వాడికి కౌంటర్ ఇచ్చారు మిత్రులు. అంటే ఇప్పుడు మన యాప్లో 800 వీడియోస్ ఉండే, 800 వీడియోస్ నేనే చెప్తాను అంటే మీకు ఒక గైడ్లాగా ఉపయోగపడుతున్నా, ఒక మార్గదర్శిలాగా ఉపయోగపడుతున్నా. నేను మీకు దారి చూపిస్తున్నా, ఈ దారి మంచిది, ఈ దారి వెళ్ళాలని. అంటే దానికి వేరే వాళ్ళు భయపడి, మరి ప్రత్యర్థులు భయపడి ఈ విధంగా కామెంటు ఇస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని మీరు తరిమి కొట్టాలి. మార్కెట్లో లేకుండా తరిమి కొట్టాలి. ఎవరైతే కష్టపడేవాడు ఉంటాడో వాడే మార్కెట్లో ఉండాలి. ఎవరైతే మీకు మంచి నాలెడ్జ్ ఇస్తాడో వాళ్ళే మార్కెట్లో ఉండాలి. ఎవరైతే మీకు క్వాలిటీ ఇస్తారో వాళ్ళే మార్కెట్లో ఉండాలి. ఎవరైతే మీకు తక్కువ రేటుకి ఇస్తారో వాళ్ళే మీ మార్కెట్లో ఉండాలి. ఈ విధంగా మీరే నిర్ణయించుకోవాలి మిత్రులారా. కాబట్టి ఏది పడితే అది వినడం, ఏది పడితే అది వీడియో చేయటం ఇక్కడ జరగదు. కాబట్టి చాలామంది మిత్రులు నన్ను అడుగుతున్నారు, ఏమని టెట్ డిఎస్సి అభ్యర్థులు ఏమని అడుగుతున్నారంటే, సార్ మేము సండే ఎగ్జామ్ వరకు కొంతమంది మేము యాడ్ అవ్వలేకపోతున్నాము, రాయలేకపోతున్నాము, దానికంటే ముందు ఫస్ట్ మేము డిస్కౌంట్ తీసుకుంటాము, 50%తో డిస్కౌంట్తో మేము యాప్ పర్చేజ్ చేసుకుంటాము, తర్వాత సండే ఎగ్జామ్ కానీ లేదా ఇంకొక సండే ఎగ్జామ్ కానీ నాకు పర్మిషన్ ఇవ్వండి, అప్పుడు మేము క్వాలిఫై అవుతాము అని చాలామంది నన్ను అడగటం జరిగింది. ఓకే, మీకు అదే విధంగా ఇస్తున్నాను. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే మీరు ఉండారో మీకు అందరికీ నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఫస్ట్ డిస్కౌంట్తో 50% డిస్కౌంట్తో మీకు యాప్ ఇస్తున్నాను. అదేవిధంగా మీరు డిస్కౌంట్ పొందిన తర్వాత మీరు సండే ఎగ్జామ్ తప్పనిసరిగా రాయాలి. తప్పనిసరిగా మీరు రాస్తేనే నేను దాంట్లో కంటిన్యూ చేస్తాను, లేకపోతే మీ పేమెంట్ మళ్ళీ మీకు రీపే చేసేస్తాను అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గ్రహించి మరి మన శ్రీ అను పబ్లికేషన్ సంబంధించి యూట్యూబ్లో ఉన్నటువంటి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ మంచి వీడియోస్ మీకు వస్తాయి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ టెట్టో డిఎస్సి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీ అను పబ్లికేషన్ ఆల్ కాంపిటేటివ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆల్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. దీనిలో టెట్టో డిఎస్సి సంబంధించినటువంటి వీడియోస్, ఈ కరెంట్ అఫైర్స్ కూడా రెండింటిలో నేను ఏర్పాటు చేస్తున్నాను అనమాట. కాబట్టి టెట్టో డిఎస్సి పర్చేజ్ చేసినటువంటి మిత్రులందరూ కూడా కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు, జీకే కరెంట్ అఫైర్స్. కాబట్టి ఈ వీడియోని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వైరల్ అయ్యే విధంగా మీరు చేయాలి. నాకు ఆ విధంగా చేస్తేనే షేర్ అయ్యే విధంగా చేస్తేనే మరి మిగతా టెట్ డిఎస్సి అభ్యర్థులు కూడా మరి ఈ ఫలాలు అనేవి వారందరికీ అందుతాయి అన్నమాట. సార్ థ్యాంక్ యూ సార్, వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్ ఆన్లైన్ క్లాసెస్. సార్ మరి మిమ్మల్ని ఎందుకు చూజ్ చేశారంటే పిల్లల్లో చాలామందికి కరెంట్ అఫైర్స్ జీకే మీద డౌట్ ఉన్నాయి. అది డిఎస్సి కావచ్చు. డిఎస్సిలో అయితే ఒక 10 బిట్లు లేదా 20 బిట్లు, ప్యాటర్న్ మారితే ఒక 20 బిట్లు లేదా ఒక 25 బిట్లు రావడానికి అవకాశం ఉంది. మిగిలినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వారందరినీ కరెంట్ అఫైర్స్ జీకేలో మరీ ఎక్కువ చెప్పుకోకుండా, మరీ సివిల్స్ స్థాయిలో చెప్పుకోకుండా వీళ్ళ స్థాయిలో దిగి మరి వీళ్ళకి ఏమేమి వస్తున్నాయి, బిట్లు ఏమేమి వస్తున్నాయి వారి స్థాయిలో తీసుకురావాల్సిందిగా, అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ని మరి మిమ్మల్ని కొలుసుకోవాలి వారు. మరి తక్కువ రేటుకి నేను ఇస్తున్నాను. ఇది ఒక విద్యా యజ్ఞం అనమాట. సర్వీస్ మోటివ్తో నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి మీరు చక్కగా వారికి బోధించి ప్రతి పాయింట్ ఎక్కడ కూడా మిస్ కాకోకుండా నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్, ప్రాంతీయము, జాతీయము, అంతర్జాతీయం ఈ కరెంట్ అఫైర్స్లో బాగా వాళ్ళకి నాలెడ్జ్ వచ్చే విధంగా, వాళ్ళకి బిట్ వచ్చే విధంగా, వాళ్ళు నిద్రపోకుండా, మీ క్లాస్ ఏంటంటే నిద్రపోకూడదు, వాళ్ళ ఉత్సాహంగా ఉండాలన్నమాట. ఆ ఉత్సాహంగా మరి వాళ్ళు తీసుకురావాలని ఆశిస్తూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, శ్రీ అను పబ్లికేషన్స్ ఛానల్లో మీ అందరికీ కూడా తిరిగి స్వాగతం. ఈరోజు నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అను పబ్లికేషన్ డైరెక్టర్ శివయ్య గారికి, అదేవిధంగా
ఈ అను పబ్లికేషన్స్ ఛానల్లో జీకే మరియు కరెంట్ అఫైర్స్ని ఒక సులభమైనటువంటి ఒక సబ్జెక్ట్గా చాలా ఈజీగా అంటే బిట్టు చూస్తానే మీకు ఆన్సర్ వచ్చేటటువంటి ఒక విధంగా తీర్చిదిద్దాలని చెప్పి నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను నేను తీసుకుంటూ జీకే మరియు కరెంట్ అఫైర్స్లో ఈ ఏరియాస్ని మనం చూస్తే తప్పకుండా మనకు ప్రశ్నలు వస్తాయి. తప్పకుండా మనకు ప్రశ్నలు రావడం మాత్రమే కాకుండా ఆ ప్రశ్నలు ఏ విధంగా మనం కరెక్ట్ చేయగలుగుతామో అన్నటువంటి ఒక సింపుల్ స్ట్రాటజీని ఒక సుదీర్ఘమైనటువంటి ఒక అనాలిసిస్ తర్వాత మీకు ఈ సింపుల్ స్ట్రాటజీని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. జీకే మరియు కరెంట్ అఫైర్స్ అండి. జీకే మరియు కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశాన్ని మనము 3 రకాలుగా మనం విభజన చేయవచ్చండి. 3 రకాలుగా మనం విభజన చేయవచ్చు. అంటే దీంట్లో మనము చూడాల్సింది అంతర్జాతీయ అంశాలు అంటే ఇంటర్నేషనల్ అప్డేట్స్ కూడా మనం చూడాలా. దాంతోపాటు మనం చూడాల్సింది ప్రాంతీయ అంశాలండి. దాంతోపాటు మనం చూడాల్సింది జాతీయ అంశాలు అనగా నేషనల్ అప్డేట్స్ అంటాము. దాని తర్వాత మనం చూడాల్సింది రీజనల్ అప్డేట్స్ అనగా ప్రాంతీయ అంశాలు. ఇప్పుడు అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు మరియు ప్రాంతీయ అంశాలు. ఏ రకంగా మనం చూడబోతున్నామో ఒక్కసారి మనం చూడాలి. అంటే మనం హాలీవుడ్ చూడాలా, బాలీవుడ్ కూడా చూడాలా, టాలీవుడ్ కూడా చూడాలి. ఇప్పుడు చూడండి, జీకే మరియు కరెంట్ అఫైర్స్ అన్నటువంటి ఈ టాపిక్లో ముందుగా మనకు అంతర్జాతీయ అంశాలలో ఏ టాపిక్స్ మనం చూడాలా, ఎందుకు మనం వాటిని చూడాలి అన్నది చూద్దాం. ముందుగా అంతర్జాతీయ అంశాలలో మనం చూడాల్సింది భారత్ మరియు సరిహద్దు దేశాలు. అంటే ఇండియా అండ్ నేబరింగ్ కంట్రీస్. ఇండియా అండ్ నేబరింగ్ కంట్రీస్ మనకు ఎందుకు ముఖ్యం? గాల్వాన్ వ్యాలీ సమస్య చైనా చూడాలా చూడొద్దా? బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అంటే అక్రమ వలసలు ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ చూడాలా. శ్రీలంక మత్స్యకార సమస్య, పాకిస్తాన్ గ్వాదార్ పోర్ట్ లేదంటే షాబహర్ పోర్ట్, ఇటువంటి సమస్యలు, ఇటువంటి విశేషాలు, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం చూడాలి. కాబట్టి అన్నింటినీ కూడా ఒక కంబైన్డ్ వేలో మనం చూస్తామనంటే సరిహద్దు దేశాలు మనం చూడాలండి. సరిహద్దు దేశాలలో ఏ దేశాలు వస్తాయి మీ అందరికీ కూడా తెలుసు. సరిహద్దు దేశాలలో వచ్చేటటువంటి దేశాలు ఏంటండి? పాకిస్తాన్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, అదేవిధంగా బంగ్లాదేశ్ మరియు శ్రీలంక. ఈ అన్ని దేశాలను కూడా మనము సరిహద్దు దేశాల కింద మనం ఇక్కడ చెప్పచ్చు. ప్రతి ఒక్క సరిహద్దు దేశాన్ని కూడా మనం చాలా సుదీర్ఘంగా చాలా పటిష్టంగా మనం భద్రత కూడా అందుకే కల్పించడం జరుగుతుంది. ఉదాహరణకు పాకిస్తాన్ భారత్ల మధ్య ఇక్కడ ఒక బిట్ వస్తుంది చూడండి. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉండేటటువంటి సైన్యాన్ని ఏమంటామో మనం బిఎస్ఎఫ్ అంటాము, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉండేటటువంటి సైన్యాన్ని కూడా మనము బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా బిఎస్ఎఫ్ అని చెప్పడం జరుగుతుంది. భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఉండేటటువంటి సైన్యాన్ని కూడా మనము బిఎస్ఎఫ్ అనే అంటామండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. కారణం ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇంతకు ముందు వరకు 1971 వరకు ఇది తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా మనం పేర్కొనే వాళ్ళము. కానీ బంగ్లాదేశ్ అన్న దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ నుండి స్వాతంత్రం వచ్చింది కాబట్టి అందుకొరకే ఇక్కడ కూడా మనకు బిఎస్ఎఫ్ అనేటువంటి సైన్యం ఉంటుంది. భారత్ చైనాల మధ్య ఉండే సైన్యం ఏంటంటే ఐటీబీపీ అంటాము. ఏమంటామా? ఐటీబీపీ అంటే ఇండో తిబెతన్ బార్డర్ పోలీస్ అని కూడా దాన్ని మనం చెప్పొచ్చు. భారత్ నేపాల్, భారత్ భూటాన్ల మధ్య ఉండేది ఎస్ఎస్బి. ఎస్ఎస్బి అంటే ఏంటి? సహస్ర సీమా బల్. ఏముంటుందండి? ఎస్ఎస్బి, సహస్ర సీమా బల్. భారత్ మయన్మార్ల మధ్య ఉండేది ఏంటంటే అస్సాం రైఫిల్స్ అని చెప్పి ఇక్కడ మనం చెప్పచ్చు. దాంతోపాటు బంగ్లాదేశ్ ఏంటో మీకు తెలుసు. భారత్ శ్రీలంకల మధ్య ఉండేది కోస్ట్ గార్డ్ అండి, కోస్ట్ గార్డ్తో పాటు భారత నేవీ కూడా ఇక్కడ ఉంటుందని చెప్పి మనం చెప్పచ్చు. సో ఈ రకంగా సరిహద్దు దేశాలు, ఈ దేశాలతో మనకు సంబంధాలేంటి, సమస్యలేంటి, ఇటువంటి అంశాలు మనం చూడాలి. ఇది భారత సరిహద్దు దేశాలు అయిపోయినాక భారత్ ఇతర దేశాల సంబంధాలు మనం చూడాలండి.
ఇతర దేశాలు, అదర్ కంట్రీస్ అంటాం. ఇతర దేశాల్లో ముఖ్యమైన దేశాలు మళ్ళా ఏవే వస్తాయి ఇక్కడ? అమెరికా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ సంవత్సరం. ఎందుకనంటే అమెరికాకు నూతన అధ్యక్ష ఎన్నిక జరగబోతుంది ఇదే సంవత్సరం. వచ్చే సంవత్సరం జనవరి 20వ తేదీన అమెరికాకు నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుందండి. అమెరికాకు ఒకటి గుర్తుపెట్టుకొని, ఏ కొత్త అధ్యక్షుడు, ఏ నూతన అధ్యక్షులు వచ్చినా కూడా తాను జనవరి 20వ తేదీనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకు? మనం అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు అర్థమవుతుంది. ట్రంప్ విధానాలు ఏంటి, ఎందుకు ముస్లిం దేశాలను ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడం లేదు, ఎందుకు డొనాల్డ్ ట్రంప్కి, అదేవిధంగా అమెరికా మెక్సికో మధ్య వివాదం ఏంటి, H1B వీసా సమస్యలు ఏంటి, ఇటువంటి విశేషాలన్నీ కూడా మనం మాట్లాడతాం. యూకే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఇటీవల కాలంలో బ్రెక్సిట్ అన్నటువంటి అంశం ఉంది కాబట్టి యూకే మనకు చాలా ఇంపార్టెంట్. బ్రెక్సిట్ అంటే బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్ అంటాము. ఏదైతే యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలగడం జరుగుతుందో అందుకొరకు ఇది కూడా మనకు ముఖ్యం. రష్యా చాలా ఇంపార్టెంట్ అండి. జపాన్ ఇంపార్టెంట్ మనకు. ఆస్ట్రేలియా ఇంపార్టెంటే. జర్మనీ ఇంపార్టెంట్. ఇటువంటి దేశాలన్నీ కూడా మనం చూస్తాము. ఒక్కసారి మనము అంతర్జాతీయ ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత, ఇతర దేశాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మనం చూడాల్సినటువంటి మరో ముఖ్యమైన అంశం అని సంస్థలు అనగా ఆర్గనైజేషన్. అంటే వార్తల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థ కూడా మనకు చాలా ముఖ్యం. ఉదాహరణకు మనం ప్రతి ఒక్క సంస్థని కూడా ఇదే క్లాస్లో డిస్కస్ చేయబోతున్నామండి. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి అంటాము, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్, ప్రపంచ బ్యాంక్ అంటాము, వరల్డ్ బ్యాంక్. దాంతోపాటు IMF అండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఏదైతే ఉందో అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆరోగ్య సంస్థ అని చెప్పి దాన్ని మనం చెప్తాము. WTO అండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాలా. దాంతోపాటు కొన్ని సమావేశాలండి, బ్రిక్స్ అంటాము. బ్రిక్స్ అంటే ఏంటి? ఇటుకలు కాదండి. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాల యొక్క కూటమి బ్రిక్స్ అంటాము. G20 ఇంపార్టెంట్ అండి. G20 చాలా ఇంపార్టెంట్. మళ్ళీ G20 అండి. దాంతోపాటు G20 తర్వాత మనం చూసేది SCO అంటే షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకోటండి సార్క్ అండి. సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడతాము. బిమ్స్టెక్ మనం చూడబోతున్నామండి. బిమ్స్టెక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. దీంతోపాటు ఏసియాన్ అండి. ఏసియాన్ చాలా ముఖ్యం, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. ఈ రకంగా వివిధ రకాల సంస్థలను మనం చూడబోతున్నామండి అంతర్జాతీయ అంశాలు అన్నటువంటి టాపిక్కి మనం వెళ్ళిన తర్వాత. ఇది అయిపోయినాక మనము చూడబోయేటటువంటి మరొక ముఖ్యమైన అంశం అండి సంస్థలు, ఆర్గనైజేషన్స్ అయిపోయిన తర్వాత పర్యటనలు అనగా విజిట్స్ అండి. పర్యటనలు అంటే విజిట్స్ అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు కానీ ఏదైనా దేశానికి వెళ్తే ఎవరితో సమావేశం అయ్యారో ఆ దేశానికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి అవన్నీ మనం మాట్లాడతాము. అంటే ఇతర దేశాల ప్రముఖులు ఎవరైనా కూడా మన దేశానికి వస్తే వారి యొక్క ప్రత్యేకతలు, ఎందుకు వచ్చారు, ఎటువంటి సమావేశం అయ్యింది, అది బైలాటరల్. 3 ఉంటాయమా, గుర్తుపెట్టుకోవాలా. బైలాటరల్, ట్రైలాటరల్ అంటాము, అదే మాదిరిగా మల్టీలాటరల్ అంటాం. బైలాటరల్ అంటే 2 దేశాలు, బైలాటరల్ అంటే గుర్తుపెట్టుకోవాలా, 2 దేశాల మధ్య ఒప్పందాలు, సంబంధాలు, MOUలు ఇటువంటివి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనకు వచ్చినాడు, నమస్తే ట్రంప్ కార్యక్రమం, హౌడీ మోడీ అన్నటువంటి కార్యక్రమం, ఇటువంటి 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు బైలాటరల్ కింద మనం చెప్తామా. 3 దేశాలు భారత్, అమెరికా, జపాన్ 3 దేశాలు అయితే ట్రైలాటరల్. ఒకవేళ నరేంద్ర మోదీ గారు G20 సదస్సులో పాల్గొనుటకు వెళ్ళినట్లయితే దాన్ని మనము మల్టీలాటరల్ అని చెప్పి కూడా దాన్ని మనం పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్యటనలు అన్నటువంటి ఒక టాపిక్ అయిపోయిన తర్వాత మనము కరెన్సీలు అంటే ఈ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీలు, రాజధానులు, అధ్యక్షులు,
మరియు ప్రధానులు, ఇటువంటి అంశాలు మనం మాట్లాడతాము. కరెన్సీ అంటే ఆ దేశం, ఏ దేశం అంటే ఇంపార్టెంట్ కంట్రీస్. నేను ఇక్కడ ఏం చెప్తానో అవే ఇంపార్టెంట్ కంట్రీస్. ఆ దేశాలకు సంబంధించే మనం రాజధాని తెలుసుకోవాలా, కరెన్సీ కూడా తెలుసుకోవాలా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలు అయిపోయినాయి. అంతర్జాతీయ అంశాల తర్వాత మనం చూడబోయేది జాతీయ అంశాలండి. మనం చూడబోయేది ఏంటండి, జాతీయ అంశాలు. జాతీయ అంశాలు అంటే ఏంటంటే ఇప్పుడు జాతీయ అంశాలలో మనము ముఖ్యంగా జాతీయ అంశాలు అంటే నేషనల్ అప్డేట్స్లో మనం ముఖ్యంగా కొన్ని బర్నింగ్ టాపిక్స్ని ముందుగా మనం కవర్ చేస్తామా. బర్నింగ్ టాపిక్స్ అంటే ఉదాహరణకు మనకు అయోధ్య తీర్పు వచ్చిందండి. అయోధ్య తీర్పు, అయోధ్య రామ మందిరం ఏదైతే తీర్పు ఉందో దానికి సంబంధించి ఒక బర్నింగ్ టాపిక్ కొనసాగుతూ ఉంది. దీంతోపాటు వ్యవసాయ బిల్లులు, వ్యవసాయ బిల్లులు అంటే అగ్రికల్చరల్ బిల్స్ ఏదైతే ఉందో అది కూడా మనకు ఒక ముఖ్యమైన టాపిక్గానే ఇక్కడ మనం పేర్కొనడం జరుగుతుంది. అగ్రికల్చరల్ బిల్స్ 3 బిల్స్ వచ్చినాయి. ఎందుకు ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే దానికి అనుకూలించేటటువంటి విషయాలేంటి, దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి విషయాలేంటి, అవి కూడా మనం మాట్లాడదామా. వ్యవసాయ బిల్లుల తర్వాత మనకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏదైతే జరుగుతూ ఉందో భారతదేశంలో నేషనల్ అప్డేట్స్లో ఏదైతే రేప్స్ అండి, రేప్స్ అదేవిధంగా క్రైమ్స్ అంటే భారతదేశంలో ఏదైతే మానభంగాలు ఇటువంటివి ఏవైతే జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ని కూడా మనం ఇక్కడ మాట్లాడతామండి. ఇది అయిన తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం కింద మనం ఇక్కడ మాట్లాడాల్సింది జాతీయ అంశాలలోనే మనం మాట్లాడాల్సినటువంటి మరికొన్ని ముఖ్య అంశాలు. ఉదాహరణకు మనం ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు విధానాలు చూడాలండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అంటే సెంట్రల్ గవర్నమెంటల్ స్కీమ్స్ అంటాము. ప్రతి ఒక్క స్కీమ్స్ని కూడా మనం ఇదే క్లాస్లో మాట్లాడబోతున్నామండి. ఉదాహరణకు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన, ఇటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇదే లెక్చర్స్లో మనం మాట్లాడబోతున్నాము. కేంద్ర ప్రభుత్వ పథకాలండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన తర్వాత మనం చూడాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం అండి పర్సన్ ఇన్ న్యూస్ అంటాం దాన్ని. పర్సన్ ఇన్ న్యూస్ అంటే వార్తల్లో వ్యక్తులు. పర్సన్ ఇన్ న్యూస్ అంటే ఏంటంటే వార్తల్లో వ్యక్తులు. ఈ పర్సన్ ఇన్ న్యూస్ అన్నటువంటి టాపిక్లో మనము మళ్ళా దీన్ని 2 రకాలుగా విభజిస్తాము. ఒకటి అపాయింట్మెంట్స్ మనం చూస్తాం, అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి నియామకాలని చెప్పి దాన్ని మనం చెప్తాము. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆర్బిటరీస్ గురించి మనం మాట్లాడతామండి. ఇటీవల కాలంలో జరిగినటువంటి మరణాలు అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొత్త క్యాగ్ నియామకాలు, కొత్త క్యాగ్ ఎవరు, అటార్నీ జనరల్ ఎవరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, లేదంటే SBI చైర్మన్ ఎవరు, ఇటువంటి అపాయింట్మెంట్స్. ఆర్బిటరీస్ మరణాలు కూడా మనకు చాలా ముఖ్యమండి. మరణాలు అంటే ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏదైతే మరణించినారో ఇటీవల కాలంలో, ఆయనకి ఏదైతే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదైందో, ఎందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో పేరు నమోదైంది, అటువంటి పుస్తకాన్ని ప్రచురించేది ఎవరు, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం మాట్లాడతాము. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు మరణించడం జరిగింది. ఇలాంటి విషయాలన్నీ కూడా మనము పర్సన్ ఇన్ న్యూస్ అంటే వార్తల్లో ఉన్న వ్యక్తులు అన్నటువంటి కాన్సెప్ట్లో మనం మాట్లాడబోతున్నామండి. ఈ వార్తల్లో ఉన్న వ్యక్తుల తర్వాత ప్లేసెస్ ఇన్ న్యూస్ అండి. ప్లేసెస్ ఇన్ న్యూస్ అంటే వార్తల్లో ఉన్న ప్రాంతాలు లేదా వార్తల్లో ఉన్న ప్రదేశం. అది అంతర్జాతీయ స్థాయిలో చూస్తాము, దాంతోపాటు జాతీయ స్థాయిలో కూడా మనం మాట్లాడబోతున్నాము. ప్లేసెస్ ఇన్ న్యూస్ అండి. ప్లేసెస్ ఇన్ న్యూస్ అయిన తర్వాత మనకు ప్రశ్నలు తప్పకుండా వచ్చేటటువంటి ఒక అంశం ఉంటుందండి జాతీయ స్థాయిలో. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డులు లేదా పురస్కారాలు అనొచ్చు. ఈ అవార్డులు అన్నటువంటి సెక్షన్ని మనము 3 రకాలుగా వివిధ రకాల్లో మనం విభజిస్తాము. ఉదాహరణకు మన దేశంలో ఇచ్చేటటువంటి పురస్కారాలండి సివిలియన్ పురస్కారాలు. ఏమంటామా? సివిలియన్
పురస్కారాలు. సివిలియన్ పురస్కారాలు అని అంటే ఉదాహరణకు భారతరత్న, అత్యున్నత సివిలియన్ పురస్కారం భారతరత్న. దాంతోపాటు పద్మ మళ్ళీ 3 రకాలు. పద్మ విభూషణ్ అండి, పద్మభూషణ్ చూడాలా, పద్మశ్రీ కూడా మనం చూడాలా. పద్మశ్రీ తెలుగు వారు ఎవరికైతే వచ్చిందో అది మనం చూస్తే సరిపోతుంది. సివిలియన్ అయిన తర్వాత మిలిటరీ పురస్కారాలలో ఉదాహరణకు అత్యున్నత పురస్కారం అండి మన దేశంలో పరమవీర చక్ర, వీర చక్ర, కీర్తి చక్ర, అశోక చక్ర, మహావీర చక్ర, ఇటువంటి అన్ని అవార్డులు కూడా మనం మాట్లాడబోతున్నాము. శౌర్య, ఇటువంటి అవార్డ్స్. మిలిటరీ తర్వాత మనము సాహిత్య పురస్కారాలండి. సాహిత్య అంటే లిటరేచర్ అవార్డ్స్లో మనం ఏం చూస్తాము? జ్ఞానపీఠ్ అవార్డ్, సాహిత్య అకాడమీ పురస్కారాలు, బీహారీ పురస్కార్, సరస్వతి సమ్మాన్, ఈ రకంగా వివిధ రకాల సాహిత్య లేదా లిటరేచర్ అవార్డ్స్ గురించి మనం మాట్లాడతాం. సాహిత్య అవార్డ్స్ అయిన తర్వాత మనం చూసేది ఇంకోటండి ఇంటర్నేషనల్ అవార్డ్స్, అంటే అంతర్జాతీయ పురస్కారాలు. ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనగా అంతర్జాతీయ పురస్కారాలు. ఉదాహరణకు నోబెల్ ప్రైజ్ అండి, ఇటీవల కాలంలో ప్రకటించినారు, ఇంకా అన్ని ఫీల్డ్స్లో రాబోతున్నాయి నోబెల్ పురస్కారాలు. ఆస్కర్ అవార్డ్, రామన్ మెగసెసే అవార్డ్, మ్యాన్ బుకర్ ప్రైజ్, క్లియర్. నోబెల్, ఆస్కర్, రామన్ మెగసెసే, మ్యాన్ బుకర్ ప్రైజ్, ఈ రకంగా వివిధ రకాల పురస్కారాలు. దీని తర్వాత మనము చూసేది ఏంటంటే పురస్కారాలు, క్రీడా పురస్కారాలలో మన దేశంలో ఇచ్చే అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, ధ్యాన్ చంద్ అవార్డ్. ఈ రకంగా మనం వివిధ రకాల క్రీడా పురస్కారాల గురించి ఈ లెక్చర్స్లో మనం మాట్లాడబోతున్నాము. అవార్డులు, పురస్కారాలు అని చెప్పి దాన్ని మనం చెప్పొచ్చు. ఈ టాపిక్ కూడా అయిపోయిన తర్వాత మనం చూడాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం అండి, జాతీయ స్థాయిలోనే పుస్తకాలు మరియు రచయితలు. ఏం చూడాలమ్మా? పుస్తకాలు మరియు రచయితలు అంటే బుక్స్ అండ్ ఆథర్స్. ఇటీవల కాలంలో ఏవైతే ముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చూడబోతున్నాము. పుస్తకాలు, రచయితలు. ఇదైన తర్వాత మనం చూసేటటువంటి మరొక ముఖ్యమైన అంశం అండి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. సైన్స్ అండ్ టెక్నాలజీ 3 రకాల వల్ల స్పేస్ టెక్నాలజీ అంటాము, అంటే అంతరిక్ష రంగం. డిఫెన్స్ అంటామండి, అంటే రక్షణ రంగం. కంప్యూటర్స్ అంటామండి, 3వది కంప్యూటర్ టెక్నాలజీ. అంతరిక్ష రంగంలో ఉదాహరణకు చంద్రయాన్ 2, మంగళయాన్, ఏదైతే వీనస్ మిషన్, ఏదైతే ఆదిత్య, రీయూసబుల్ లాంచ్ వెహికల్, ఇటువంటి అన్ని విషయాలు మనం అంతరిక్ష రంగంలో మాట్లాడతాం. రక్షణ రంగం మన దేశంలో ఉన్నటువంటి క్షిపణిలు, మన దేశంలో ఉన్నటువంటి ఇతర నేవల్ షిప్లు, ఏవైతే క్షిపణిలు పృథ్వీ, అగ్ని, త్రిశూల్, నాగ్, ఆకాశ్, బ్రహ్మోస్, బరాక్, ఇటువంటి అన్ని క్షిపణుల యొక్క ప్రత్యేకతల గురించి మనం మాట్లాడతాము. కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి? ప్రపంచంలో అత్యున్నత సూపర్ కంప్యూటర్ ఏ దేశం దగ్గర ఉంది? ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది? మన దగ్గర ఉన్న సూపర్ కంప్యూటర్ ఏది? దాన్ని ఎవరు నిర్మించారు? చైనా సూపర్ కంప్యూటర్ ఏది? ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, 2G, 3G, 4G, 5G, ఈ రకంగా జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, అవన్నీ కూడా మనము కంప్యూటర్ టెక్నాలజీలో మనం మాట్లాడబోతున్నాము. ఇది అయిన తర్వాత సైన్స్ అండ్ టెక్లోనే భాగంగా మనం చూడాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం అండి సైనిక విన్యాసాలు, మిలిటరీ ఎక్సర్సైజెస్. దీన్ని మనం 3 రకాలుగా చూస్తాము. ఆర్మీ ఎక్సర్సైజ్, దాంతోపాటు నేవీ ఎక్సర్సైజ్, దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. ఈ సైనిక విన్యాసాలు దాని పేరేంటి? ఉదాహరణకు మలాబార్ ఏ దేశాల మధ్య జరిగింది, దాంట్లో ఎవరు పాల్గొన్నారు, ఇటీవల కాలంలో ఎక్కడ జరిగింది, ఇటువంటి ఒక ఇండెక్స్ మనం చూస్తాము. దాంతోపాటు మనం చూడాల్సింది ఏంటంటే అండి ఇండెక్సెస్ అండ్ ర్యాంక్, సూచికలు మరియు స్థానాలు. ఉదాహరణ స్థానాలంటే మనం భారతదేశం యొక్క స్థానం చూసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు పావర్టీ ఇండెక్స్, పేదరిక సూచిక.
ఉదాహరణకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, హంగర్ ఇండెక్స్, ఇటువంటి ఇండెక్స్ల్లో దాన్ని ఎవరు ప్రచురిస్తారో చూస్తాము, దాంట్లో భారత్ ఎంత స్థానమో చూస్తాము, ప్రథమ స్థానంలో ఏ దేశం ఉందో కూడా మనం చూస్తాం. అంటే ఇలా చూసుకోవాలండి. ఇండెక్సెస్ కూడా మనకు ముఖ్యం కాబట్టి ఇండెక్సెస్ని కూడా మనము ఇదే క్లాస్లో మాట్లాడబోతున్నాం. ఇవి జాతీయ అంశాలుగా ఇవి మనం చెప్పొచ్చు. దీంతో పాటు మనము మంత్లీ రౌండప్ చూస్తాము. మంత్లీ రౌండప్ కింద మనం ఏం చేస్తామంటే అక్టోబర్ 2019 నుండి అక్టోబర్ 2020 వరకు మంత్లీ రౌండప్ కింద మళ్ళా మనము కేంద్ర అంతర్జాతీయ విషయాలు అదేవిధంగా జాతీయ విషయాలు అంటే 1-2 విషయాలు మనకు అక్కడ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇదే మంత్లీ రౌండప్లో అన్నీ కూడా అక్కడ మనకు కవర్ అయిపోతాయి అని చెప్పి మనం అక్కడ చెప్పొచ్చు. ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాలండి, ఇది అయిన తర్వాతనే మనము ప్రాంతీయ అంశాల గురించి మనం మాట్లాడతాము. ప్రాంతీయ అంశాలంటే ఆంధ్రప్రదేశ్ అంశాలు మనం మాట్లాడాలి, అదే మాదిరిగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం మాట్లాడాలి. ఈ స్టేట్ అప్డేట్స్ని సపరేట్గా చెప్పాలి కాబట్టి దీనికి సంబంధించి ఇంకొక వీడియో మనం చేస్తాము. అక్కడ ఏపీలో మనం ఏ టాపిక్స్ చూడబోతున్నామో, తెలంగాణలో మనం ఏ టాపిక్స్ మనం చూడబోతున్నామో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడతామండి. దీంతోపాటు ఒకటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మీకు ఇక్కడ నేను ఇవ్వాలనుకున్నది ఏంటంటే, ఈ జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఏదైతే లెక్చర్స్ ఉన్నాయో ఇది ప్రతి పోటీ పరీక్షకు కూడా ఇది ఉపయోగపడబోతుంది. కారణం ఏంటంటే కరెంట్ అఫైర్ ఏ పోటీ పరీక్షకు కూడా మారదు. అది కలెక్టర్ పరీక్ష, ఐఏఎస్ ఎగ్జామ్ రాసినా లేదా కానిస్టేబుల్ పరీక్ష రాసిన వీరికి ప్రధానమంత్రి అంటే మోదీయే, వీరికి కూడా ప్రధానమంత్రి మోదీయే. వీరికి దేశ రాజధాని ఢిల్లీయే, వీరికి కూడా దేశ రాజధాని ఢిల్లీయే. ఎక్కడ కూడా ఏది కూడా మారదు. కాబట్టి మీరు ఒక సింగిల్ ప్రిపరేషన్తో అన్ని రకాల పోటీ పరీక్షలకు ఒకే రకమైన కరెంట్ అఫైర్స్ని మనము ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. మనము ఏ టాపిక్ మనం తీసుకున్నా కూడా ఆ టాపిక్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ టాపిక్కి సంబంధించినటువంటి చరిత్ర మనం ఇస్తాము, ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఇటీవల అంశాలు కూడా మనం ఇస్తాము. అంటే చరిత్ర గురించి మనం మాట్లాడితే అది జీకే అయిపోతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ గురించి ఇస్తే అది జీకే అవుతుంది. ప్రస్తుతం ఏదైతే రన్ అవుతుందో దాని గురించి మనం మాట్లాడితే అది కరెంట్ అఫైర్స్ అవుతుందండి. సో ఈ రకంగా మనము ఈ అను పబ్లికేషన్స్లో ఈ మన అప్రోచ్ ఈ రకంగా ఉండబోతుంది. జీకే మరియు కరెంట్ అఫైర్స్ అన్నటువంటి టాపిక్కి ముందుగా అంతర్జాతీయం కంప్లీట్ చేస్తాము, తర్వాత జాతీయం, తర్వాత ప్రాంతీయం. ఈ రకంగా 3 అంశాలను కూడా చాలా సుదీర్ఘంగా చాలా డీటెయిల్గా ఈ అను పబ్లికేషన్స్లో మనం కవర్ చేయబోతున్నాము. మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శివయ్య సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.